ఏటి ఊపుకుంటూ వచ్చేస్తున్నా కాతంత కూడు పడేస్తావని. ఇంకా మేము అన్నాలు తినలేదు, ఆ మూలకు మిగిలితే పడేస్తాం. ఏంటే నువ్వు పడేసేది నీ చేత? నేనే బోల్డ్ కూరలు వండం అట్టుకొచ్చాను. మా అమ్మాయి గారు తినగా మిగిలింది మీ ఇంటిల్లి బాది తినొచ్చు. మా ఇంటికి వచ్చి మాకే ముష్టేస్తావా? కొట్టేనంటే దాకా పగిలిపోద్ది. ఏది పగలగొట్టే చూస్తాను. ఏంటి గొడవ? చూడండమ్మా, మీకోసం అమ్మగారు వండం పంపిస్తే దాకా పగలగొడతానంటుంది. ఏడ్చిందిలే, తీసుకురా. ఆగేవే రా. ఆగు. ఏమిటది? మా అమ్మాయి గారికి భోజనం. మీ అమ్మాయి గారి పుట్టినరోజా? మీ అమ్మగారి పెళ్లి రోజా? కాదు. మరి ఎందుకు తెచ్చావో భోజనం? మీ వంటకాలు మా అమ్మాయి గారు తినలేకపోతున్నారు అని ఎవరు చెప్పారు? మా అమ్మగారు. ఆవిడకి ఎవరు చెప్పారు? మా అమ్మాయి గారు. ఏమ్మా ఝాన్సీ, వంటలు నీకు నచ్చడం లేదా? లేదు. నచ్చకపోతే ఏం కావాలో అడగొచ్చుగా. అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. పోనీ నీకు నచ్చింది నువ్వే వండుకోవచ్చుగా. ఏంటండి పెద్ద కోట్లు అడిగినట్టు అడుగుతున్నారు? పంపమన్న దానికి బుద్ధి లేకపోతే పంపిన ఆవిడికి బుద్ధి లేదా? ఏ అమ్మ అన్నం పెట్టడం తప్ప? అన్నం పెట్టడం తప్పు కాదు, అత్తారింటికి వెళ్ళిన అన్నం పంపడం తప్పు. ఏ అమ్మలాగా తెప్పించుకున్న పుట్టేసి ఇంకా నిలబడే వెళ్ళా. నీకు పెరుగు తెంచుకు పుట్టిన ఓ కూతురుంటే మా అమ్మ క్యారేజ్ ఎందుకు పంపిందో అర్థమయ్యేది. ఏమిటి దేవి గారు అలా ఉన్నారు? అయ్యగారు అమ్మగారిని. అన్ని అయ్యగారితో చెప్పాలా? లోపలికెళ్ళు. ఏమిటి సత్య, ఏమైంది? అదేదో జీతం పెంచమని అడిగింది. మీరేమిటి ఆలస్యంగా వచ్చారు? మోటార్ కాలిపోయింది, రాజమండ్రి వెళ్ళి బాగు చేయించు రావాలి. త్వరగా అన్నం పెట్టు, బస్సు వచ్చి ఏమైంది? కాళ్ళు కడుకుని రండి, వడ్డిస్తాను. అలాగే. ఆహా, చేపలు, గుత్తొంకాయ కూర, గుడ్డో గుడ్డో. ఇక చూడు, మన ప్రతాపం చూపిస్తాం, దంచి పారేస్తాం. ఏంటండి ఏమైంది? ఏమవడం ఏంటి? ఉప్పు కసం, ఇంత ఉప్పేసేమిటి? ఉప్పా? నేను మామూలుగానే వేశానే. పోన్లే, వంకాయ ఉందిగా, దాంతో లాగించేస్తా. ఏమిటండి? ఇది కూడా అలాగే తగలనిది. ఏ వంట నువ్వు చేయలేదా? నేనే చేశానండి. మరి ఉప్పు ఎక్కువైంది. అదే నాకు అర్థం కావడం లేదు. సర్లే, 10 నిమిషాలు ఆగండి, ఏదైనా కూర చేస్తాను. నువ్వు కూర చేసే లోపల బస్సు ఏమైపోతుంది. అదేంటన్నా అన్నం తినకుండా వెళ్తావా? ఉండు, మన ఇంటికి వెళ్ళి కూరలు ఏమైనా తెస్తాను. త్వరగా పట్టురామా. ఇదిగో అచ్చిబాబు వస్తే ట్రాక్టర్ తీసుకెళ్లి తూర్పు పొలం దుక్కుతుని రమ్మను. ఆహా, తోటకూర, దొండకాయ, బ్రహ్మాండం. నువ్వు కూడా పెట్టుకోమా. ఏం ఉప్పు సత్యవతి, నీకు ఆకలిగా లేదా? నువ్వు కూడా కూర్చో. మీరు కానివ్వండి. వస్తా. చూడమ్మా, మీ అమ్మ నిన్ను నాకు అప్పగిస్తూ, అమ్మాయి తెలియక తప్పు చేస్తే మన్నించు, తెలిసి తప్పు చేస్తే మందలించు అని చెప్పింది. నువ్వు ఉప్పు కలిపినందుకు నిన్ను మందలించాలా? మా ఆయన ఆకలి తీర్చినందుకు మన్నించాలా? చెప్పమ్మా.